కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న GLP3 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ క్రికెట్ పిచ్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ స్థానిక జనసేన పార్టీ నాయకులు మాధురి విద్యా సంస్థల అధినేత కడారి తమ్మినాయుడు మీడియాతో మాట్లాడుతూ 11, 12, 13 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్ లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి దిశగా అడుగులు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, అధిక సంఖ్యలో క్రికెట్ క్రీడాకారులు, ఈ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గొల్లప్రోలు టౌన్లో ఈ మార్నింగ్ క్రికెటర్స్ తరఫున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. పండుగ సందర్భంలో వీరు కంటిన్యూస్గా ఇది 3వ సంవత్సరం చేస్తున్నామని చెప్తున్నారు. తప్పకుండా ఇటువంటి యువతనంతా కూడా ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి కార్యక్రమాల్లో యువతను ఎంగేజ్ చేస్తే వేరే కార్యక్రమంలో కాకుండా శరీర దారుఢ్యానికి పనిచేస్తే యువతను ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రతిభని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి ఈ గొల్లప్రోలు మార్నింగ్ క్రికెటర్స్కి నా అభినందనలు తెలియజేస్తూ ఇందులో క్రీడా స్ఫూర్తితో ప్లేయర్స్ అంతా ఆడాలని, మీరంతా చక్కని ప్రతిభని చూపించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పండగ వాతావరణం ఒకరోజు ముందుగానే గొల్లప్రోలులో ఈ క్రికెట్ ఆడడం వల్ల మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుఖం వచ్చిండే, ఆటకొచ్చిండే, నాటు బిడ్డ వచ్చిండే, వేటకతై వచ్చిండే, వేటకొచ్చిండే.